అన్న మీ పేరు? రమేష్. ఏం చేస్తుంటావు? బార్లో పని చేస్తాను. 40 రోజుల ఎలక్షన్ రాబోతోంది మన రాష్ట్రానికి సంబంధించి. ఈసారి ఎవరికి పట్టం కడితే బాగుంటుంది అంటారు? జనసేన, టీడీపీ. ఏమన్నా ఎందుకని? అభివృద్ధి కావాలి మనకి, సంక్షేమం కావాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి రాష్ట్రానికి. అంటే జగన్ గారు అభివృద్ధి చేయలేదంటారు రాష్ట్రంలో? ఎక్కడ చేశారండి చెప్పండి. ఎన్ని 5 సంవత్సరాల్లో అభివృద్ధి చూపించమన్నాడు. మెడికల్ కాలేజీలు అన్నారు, ఎక్కడ తెచ్చాడు చూపించండి. ఆయుష్మాన్ భవ హాస్పిటల్స్ సిటీలో 100 నుంచి 120 దాకా వచ్చినాయి. విజయవాడ సిటీలో ఒక్క హాస్పిటల్కి కూడా ప్రధానమంత్రి బొమ్మ లేదు, ప్రధానమంత్రి ఇది లేదు. వైఎస్ఆర్ పేరు పెట్టారు ఎందుకండి? బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది, వైఎస్ఆర్ పేరు పెట్టారు హెల్త్కి. దేనికండి చెప్పండి, అడగండి, మీరు చెప్తారు. మరేంటండి అసలు గతంలో ఎలా అనిపించింది ఇప్పుడు పరిస్థితి? యువత 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాను సార్ జాబ్ క్యాలెండర్ గురించి. ఒకడికి ఉద్యోగం లేదు. చెప్పండి, అడగండి. దావోస్ వెళ్ళామని అంటూ ఉన్నారు. 13 లక్షల కంపెనీ, లక్షల కోట్లతో ఎంఓయూలు చేసుకున్నామని అంటూ ఉన్నారు. పెట్టుబడులు ఏమో తీసుకెళ్ళలేదంటే రాష్ట్రానికి? ఎక్కడ వచ్చినాయండి పెట్టుబడులు? అమరావతిలో మరి అమరావతి రాజధానిగా కావాలని కోరుకునేది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్. మరి ఈరోజు ఎందుకు కాదంటున్నాడండి అమరావతిని? 3 రాజధానులు కావాలంటండి. 3 రాజధానులు కావాలని అందరూ కోరుకుంటారు, అందరూ అభివృద్ధి కావాలని కోరుకుంటారు. మరి ఏమండి అనంతపురంలో కట్టొచ్చు కదా, రాయలసీమ ప్రాంతంలో కట్టొచ్చు కదండి. ఎందుకు కట్టట్లేదు? వైజాగ్ని ఎందుకు ఎంచుకున్నాడు? అక్కడ భూములు ఉన్నాయి, ఉత్తరాంధ్ర ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్రాన్ని ఎంచుకున్నాడు. ప్రభుత్వ భూములు అన్నీ లాక్కోవచ్చు అనేసి. మరి విశాఖపట్నానికి రాజధాని తీసుకెళ్ళిపోతారని కూడా అంటారు. విశాఖపట్నం రాజధాని ఈయన తీసుకెళ్లేది ఏముందండి? వరల్లో 3వ ప్లేస్లో ఉంది విశాఖపట్నం. ఈయన తీసుకెళ్లేది ఏముంది చెప్పండి? డెవలప్ చేస్తానంటున్నారు ఆ ప్రాంతాన్ని. ఈయన చేసేది ఏముంది సార్? అది ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా. మీరు రాయలసీమ డెవలప్ చేయండి, ఒప్పుకుంటారా? హైకోర్టు రాయలసీమలో పెట్టి విశాఖపట్నం రాజధాని పెట్టి అమరావతిని ఎందుకు కాదంటారు? మీరు అమరావతిని కూడా ఇచ్చేయాలి కదా మీరు కూడా. మరి ఎక్కడున్న వాళ్ళు కూడా రైతులే కదా, 5 సంవత్సరాల నుంచి పోరాడుతుంటారు. రైతుకి ఇచ్చేసాం, రైతుని ఎందుకు మోసం చేస్తుంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా సరే రైతుని మోసం చేస్తున్నారు. అసలు అమరావతిలో పనులు జరిగా ఈ 5 ఏళ్ళ నుంచి? ఒక్కటి సార్, ఇప్పుడు రైతు మోసపోకూడదు. కోల్డ్ స్టోరేజ్లు పెట్టమనండి, కూరగాయలు పోకుండా కోల్డ్ స్టోరేజ్లు పెట్టమనండి. ఇక్కడ కూరగాయలు ఇప్పుడు రైతుకి ఇచ్చేస్తాను, అభివృద్ధి చేస్తాను, డబ్బులు వేస్తే కాదు సార్, రైతు పండించే పంట పోకుండా కోల్డ్ స్టోరేజ్లు పెట్టమనండి. దళారీ వ్యవస్థ బాగుపడింది సార్. ఎవరు వచ్చినా సరే దళారీ వ్యవస్థ తప్ప డైరెక్టర్గా రైతు గిట్టుబాటు ధర తీసుకురమ్మనండి. అది కావాల్సింది, రైతుకి గిట్టుబాటు ధర కావాలి. అది ఆ పరిస్థితి వస్తానంటారా రాష్ట్రంలో? ఇంకా రాదు సార్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్నాళ్ళు రాదండి, ఆ పరిస్థితే రాదు. రెండో అవకాశం ఉద్యోగాలు అన్నాడు సార్. ముందులా యువతకి ఒక్కడికి ఉద్యోగం వచ్చింది నేను చూపించండి 5 సంవత్సరాల్లో. మరి ఇచ్చారన్నారు సచివాలయం ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు. వాలంటీర్ ఉద్యోగాలు అతను ఇచ్చేది ఏముంది? 5,000కి వీళ్ళు పని చేస్తుంటారు, వీళ్ళకి సిగ్గులేక పని చేస్తుంటారు సార్. డిగ్రీలు చదువుకొని 5,000కి ఎవడైనా పని చేస్తాడు సార్? 500 కూలి పనికి వెళ్తే 500 వస్తుంది సార్. బయటికి వెళ్తే 5,000కి పని చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా పని చేస్తుంటారు వాళ్ళు అడగండి సార్. వాలంటీర్లు మీరు ఒకసారి వెళ్ళి అడిగితే చెప్తారు అక్కడ ఏం లొసుకులు ఉన్నాయి ఏంటని చెప్తారు. అంటే జగన్ గారి సభల్లో కూడా మాట్లాడుతున్నారు చాలా మంది వాలంటీర్లు. మాకు చాలా సంతోషంగా ఉంది, 50 ఏళ్ళకి ప్రజాసేవ చేస్తున్నాం మేమని చెప్పి మాట్లాడుతున్నారు. 50 ఏళ్ళకి ప్రజాసేవ వీళ్ళు చేసేది ఏముందండి? ఇప్పుడు కరెక్టే సార్, అంబులెన్సులు 2,000 కోట్లు పెట్టి అంబులెన్సులు దింపారు. మరి ఇప్పటికీ వైద్యం అందట్లేదే, వైద్యం కోసమే కదా దింపారు. మరి స్టోర్ల కోసం ఒక 2,000 కోట్లు పెట్టి వ్యాన్లు దింపారు. మరి అయ్యి పని చేయట్లేదే, ఎవరికి జీతాలు రావట్లేదని వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? అలయన్స్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు సార్ జనాలు కూడా. అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ఎలాంటి న్యాయం జరుగుతుందంటే? బీజేపీని కలుపుకుంటే సార్ ఏదైనా జరిగిద్ది. ఆంధ్ర డెవలప్ అవ్వాలంటే పైన ఏ గవర్నమెంట్ అయితే వస్తుందో అప్పుడే ఎవరికైనా ఈ ఆంధ్ర బాగుపడాలంటే పైన గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే ఆంధ్ర డెవలప్ అయ్యిద్ది సార్. సెంట్రల్ ఎవరు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలండి. అవునండి, వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాలు మనల్ని పరిపాలించింది సార్. ఈరోజు మోడీ గారిని తిడుతున్నారు తప్ప ఎందుకు తిడుతున్నారండి? మోదీ ఏం తప్పు చేశాడు? భార్య లేకుండా ప్రజలకు సేవ చేయడం తప్ప. అతను కోరుకునేది ఏంటి? ప్రజాసేవ కోరుకుంటాడు. తప్పేంటి?
అతను హిందూ అని ముద్ర వేస్తున్నారు. దేనికి హిందూ అని ముద్ర వేస్తున్నారు? ఇప్పుడు మమతా బెనర్జీ క్రిస్టియన్ అనుకోండి, అతనేం అడగట్లేదుగా క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఈవిడని అతనేం చెప్పట్లేదుగా. తప్పుగా అది హిందూ అని ముద్ర వేయడం చాలా తప్పుగా. హిందూ అని ఎందుకు ముద్ర వేస్తున్నారు ప్రధానమంత్రి మీద? దేశ ప్రధాని ఈరోజు ప్రతి దేశం మన వైపు చూస్తుందంటే ప్రధానమంత్రి వాళ్ళే. ఈరోజు అట్టడుగునున్న ప్రాంతాలు, ఇప్పుడు బీజేపీ ప్రాంతాలు చూడండి డెవలప్మెంట్ ఎలాగుంటుందో, మన ఆంధ్ర ప్రాంతం చూడండి ఎలాగుంటుందో. బీజేపీ డెవలప్మెంట్ ఏం చేసిందో గుజరాత్ వెళ్ళండి, ఒక ఉత్తరప్రదేశ్ వెళ్ళండి. ఉత్తరప్రదేశ్ ఒక దేశంతో సమానం అండి. 32 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ ఎంత, 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంత. మరి అతను అక్కడ అన్ని సంక్షేమ పదాలు ఎత్తండు, అన్ని ఇచ్చేస్తున్నాడు, మరి ఇతను ఎందుకు చేయలేకపోతున్నాడు? యోగినంద అన్ని సంక్షేమ పథకాలు ఎత్తున్నాడు కదా. ఉత్తరప్రదేశ్ 32 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్నే మెయింటెనెన్స్ చేసినప్పుడు 5 కోట్లు ఉన్న జనాభాని నువ్వు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నావే. జగన్ గారు కూడా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా బీజేపీతోనే ఆయన కలిసి ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం 5 సంవత్సరాల నుంచి కూడా. ఎందుకు డెవలప్ చేయలేదంటే జగన్ గారు ముసుకండి ఇదంతా. ఎలక్షన్ డ్రామా, ఇదంతా ఎలక్షన్ డ్రామా, ఎలక్షన్ కోసమే ఇదంతా. అంతేగాని మీరు ఎలక్షన్ జరిగిన తర్వాత చూడండి మళ్ళీ మామూలే. ఇవన్నీ ఎలక్షన్ హామీలే, ఇవన్నీ ప్రకటనలన్నీ జగన్ ప్రకటనలు ఎలాగుంటాయి. మరి అమరావతిలో ప్రత్యేక హోదా తెస్తా, 25 మంది ఎంపీలు ఇవ్వండి, మెడలు వంచుతాను అన్నాడు కదా. మీరు ఈ రోజుకి నువ్వు ఎందుకు ప్రశ్నించట్లేదు? 25 మంది ప్లకార్డులు పట్టుకొని నిల్చున్నారు కదా ఆ రోజు, పార్లమెంట్లో ప్లకార్డులు కట్టుకొని నిల్చున్నారు ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి ఈరోజు మీరెందుకు చేయట్లేదు? ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు? దేనికోసం చేయట్లేదు? యువతను మోసం చేయడానికా? యువతను మభ్య పెట్టడానికా? చెప్పండి.